మీ మీద 498 కేసు ఫైల్ అయిందని పోలీస్ స్టేషన్ నుంచి ఫస్ట్ ఫోన్ రాగానే మనం చేయాల్సినటువంటి మొదటి పని ఏంటండి? ఫస్ట్ పని ఏంటంటే పానిక్ అవ్వకుండా, భయానికి గురి కాకుండా, మన మీద, మన కుటుంబ సభ్యుల మీద గానీ ఒకవేళ 498 కేసు ఫైల్ చేస్తే భయపడకుండా 5 పాయింట్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. పాయింట్ నెంబర్ 1, ఇమ్మీడియట్ గా ఒక అడ్వకేట్ ని మీరు సంప్రదించండి. ఒక అడ్వకేట్ ని అపాయింట్ చేసుకోండి. అడ్వకేట్ త్రూగా మాత్రమే పోలీస్ స్టేషన్ యొక్క స్టెప్స్ ఎక్కండి. వితౌట్ అడ్వకేట్ లేకుండా పోలీస్ స్టేషన్ ని మీరు టచ్ చేయకండి. ఎందుకంటే అక్కడ మిమ్మల్ని వల్గర్ గా మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒక అడ్వకేట్ తీసుకెళ్ళండి. దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు ప్రాపర్ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయండి. ఎవిడెన్సెస్ ని 3 పార్ట్స్ గా డివిజన్ చేయండి. ఎలక్ట్రానిక్ డివైసెస్ ఎవిడెన్స్, పేపర్ ఎవిడెన్సెస్, ఐ విట్నెసెస్ ఉన్నటువంటి ఎవిడెన్సెస్. వీటిని ప్రాపర్ గా మీరు ఎవిడెన్స్ ని గ్యాదర్ చేయండి. అవి మీకు రేపు ఫ్యూచర్ లో ఆ 498 కేసు మీద ఆర్గ్యుమెంట్స్ కానీ క్రాస్ ఎగ్జామినేషన్స్ జరిగేటప్పుడు యూజ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 3, ఇమ్మీడియట్ గా ఒకవేళ ఆ ఇష్యూ జరిగింది, 498 జరిగింది, అది కాస్త కాగ్నిజబుల్ అంటే సివియర్ అటాక్ గా జరిగింది, రక్తస్రావాలకు గురై అంటే ఇమ్మీడియట్ గా మీరు చేయాల్సిన పని యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాల్సిందే. అక్కడ 41 CRPC నోటీస్ పనిచేయదు. యాంటిసిపేటరీ బెయిల్ కంపల్సరీ తీసుకోవాలి. మీరు మీ అడ్వకేట్ ని సంప్రదిస్తే ఆయన మీకు బెయిల్ ఇచ్చి ఏర్పాటు చేస్తారు. పాయింట్ నెంబర్ 4, ఇమ్మీడియట్ గా మీరు ఒక హైకోర్టు అడ్వకేట్ అప్రోచ్ అయితే ఆయన మీ మీద ఈ FIR మీద క్వాష్ చేసే అవకాశం ఉంటుంది. హైకోర్టు అడ్వకేట్ ని గుర్తించండి. ఏదైతే FIR ఉందో FIR ని ఇమ్మీడియట్ గా హైకోర్టులో మీకు దాని మీద క్వాష్ చేస్తారు. క్వాష్ చేయడం వల్ల మీకు 2 ఉపయోగాలు. ఒకటి, ఎవరైతే ఇష్యూ జరిగిందో ఇష్యూ మీద క్రాస్ ఎగ్జామినేషన్ హైకోర్టులో అవుతుంది. నెంబర్ 2, ఈ ఎంక్వైరీ ఏదైతే పోలీసులు చేస్తున్న ఎంక్వైరీ ఏదైతే ఉందో ఇక్కడ స్టాప్ చేయమని చెప్పి మనం హైకోర్టుని రిక్వెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దట్ ఈస్ ద క్వాష్ పిటిషన్ అంటాం. ఇంకొకటి నెంబర్ 5, మీరు ఈ విషయం మీద ఇమ్మీడియట్ గా మీడియేషన్కి వెళ్ళిపోండి. మీడియేషన్ అంటే ఖచ్చితంగా మధ్యవర్తిత్వ చట్టం మీడియేషన్ యాక్ట్ అని 2023 యాక్ట్ ఉంది. అందులో రిటైర్డ్ జడ్జ్ లేదా ఒక సీనియర్ అడ్వకేట్ కి మాత్రమే రైట్స్ ఉన్నాయి. వాళ్ళ సమక్షంలో కానీ మీరు ఒక మీటింగ్ పెట్టుకొని ఒక MOA రాసుకుంటే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. ఆ MOA బేస్ చేసుకుని కూడా 498 కేసుని మనం విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. రోహన్ గారు, థ్యాంక్ యూ.